ర్యాంకుల మాయాజాలాలు భలేగా ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో అయితే కాస్త దాని పేరేమంటారు, విద్యార్థి సంఘాలు ఆ మాయాజాలాన్ని ప్రశ్నించేయి, వివరించేయి, చెప్తుండేవి. తర్వాతన పేపర్లు, టీవీలు కూడా అన్నీ కాదు కానీ వీళ్ళ డబ్బులు తీసుకుని వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న వాళ్ళు 100కి 99 మంది మూసు కూర్చున్న 1% మంది అన్న హైలైట్ చేసేవాడు. ఇప్పుడు అసలు అది పోయేటప్పటికి ఏంటో ఏం అర్థం కాదు. ఇప్పుడు తాజాగా ఓపెన్ కేటగిరీలో క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంక్ నారాయణకి సాధ్యమైంది. ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ఏంటో నాకు అర్థం కాల. ఎవరైనా విద్యార్థి సంఘాల వాళ్ళు చెప్పాలి. ఇందులో ఇదేదో బెస్ట్ ర్యాంకు ఇక్కడ చూస్తే తెలుగు స్టేట్స్ టాప్ ర్యాంక్, అట్లా ఎవరిస్తారు? ఆంధ్ర తెలంగాణ టాప్ ర్యాంక్ అని. ఇక్కడ చూస్తే 18వ ర్యాంక్. 18వ ర్యాంక్ దేశంలో వచ్చిందంటే గ్రేటే కదా. కానీ ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసినట్టు. పైన మాత్రం ఇట్లాంటిది ఒక అంటే షరతులు వర్తిస్తాయి ఉంటుంది కదా బాక్సులో, అట్లాగనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే వీటిట్లో చూస్తే ఇదేంటో క్లాస్ రూమ్ స్టూడెంట్ అన్నారు ఇక్కడ. ఒకటేమో క్లాస్ రూమ్ ప్రోగ్రాము, ఇంకోటేమో క్లాస్ రూమ్ స్టూడెంట్, ఇంకొకటి ఈ ర్యాంకుల కిందనేదో ఎన్ప్రెప్ ఇట్లాంటివి ఏయో వేస్తున్నారు. అంటే అసలు అదేదో సంథింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ స్టూడెంట్సేనా, లేకపోతే ఏదైనా ఒప్పందాల కింద, లేకపోతే వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదివి పాస్ అయ్యారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళతో రాయించుకుంటారు అగ్రిమెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని రాసుకొచ్చారు చైతన్యకి సంబంధించి కూడా. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు తెలివిగా ఏం చేస్తుంటారంటే ఏదో ఆన్లైన్లో పాఠాలు చెప్పించాము లాంటివి అని అట్లాగా, లేకపోతే అసలు ఈ విద్యా సంస్థల యొక్క విద్యార్థులేనా? నేనైతే ఇక్కడ ఏమీ వీళ్ళని దూషించట్లా, ద్వేషించట్లా. వాస్తవం ఏంటో చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మనోళ్ళే అద్భుతాలు సాధిస్తే శబాష్, లేదా అట్లాంటిదైతే కనుక జనానికి తెలియాలి.